శ్రీ గురుభ్యో నమః. క్రోధ సమని, క్రోధాన్ని పోగొట్టే అమ్మ. అమ్మకు క్రోధం లేకపోవడమే కాదు, మన క్రోధానికి ఔషధం కూడా తిరిగి ఆ అమ్మయే. అందుకే ఆ కారుణ్యమూర్తి క్రోధ సమని. క్రోధాన్ని శమింపజేసేది కనుక ఆ తల్లి క్రోధ సమని. క్రోధంతో ఉన్నవాడు ఏ పుణ్యకార్యం, ఏ దేవకార్యం చేసినా ఈ క్రోధం ఆ ఫలాన్ని అందుకోకుండా అడ్డుపడుతుంది. కనుక చేసిన పుణ్యకార్యాల వలన పుణ్యబలం పెరగాలంటే ముందుగా క్రోధాన్ని వీడాలి. దానికి దేవీ పూజ ఒకటే సాధనం. అప్పుడు ఆ దుర్గాదేవి కోపాన్ని శమింపజేసి జీవుణ్ణి శాంతుణ్ణి చేస్తుంది. అందరికీ తెలిసిన సుమతి పద్యం: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము. మనిషికి బయట శత్రువులు మిత్రులు అవసరం లేదు. కోపం ఉంటే అదే మనకు శత్రువై నాశనం చేస్తుంది. శాంతి ఉంటే అదే మనకు నిజమైన మిత్రమై రక్షిస్తుంది. మన మనస్సులో సంతోషం ఉంటే అదే స్వర్గసుఖం. మన మనస్సులో దుఃఖం ఉంటే అదే నరక వేదన. క్రోధం, దుఃఖం ఒక తీరని కోరికకు రెండు ముఖాలు. మన కోరిక తీరే మార్గానికి అడ్డు వచ్చేవారు మనకన్నా చిన్నవారైతే వారిపై మన కోపాన్ని ప్రదర్శిస్తాము. వారు మనకన్నా పెద్దవారైతే కోపాన్ని చూపలేకపోయినందుకు దుఃఖపడతాము. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వల్ల మోహం, అవివేకం కలుగుతుంది. మోహం వల్ల స్మృతిభ్రంశం జరుగుతుంది. స్మృతిభ్రంశం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి పూర్తిగా పతనమవుతాడు. క్రోధంలో ఉన్న మనిషి తన శక్తిని ఇతరులను గెలవడానికే ఖర్చు చేస్తాడు. శాంతిలో ఉన్న మనిషి తన శక్తిని తనను తాను గెలుచుకోవడానికి వినియోగిస్తాడు. బయట యుద్ధాలు చేసేవాడు వీరుడు కావచ్చు, కానీ లోపలి క్రోధాన్ని జయించిన వాడే నిజమైన మహావీరుడు. ఆ మహావీరత్వాన్ని ప్రసాదించేది కారుణ్యమూర్తి అయిన అమ్మ క్రోధ సమని. జ్ఞానప్రసూనాంబ సన్నిధిలో మనసు నెమ్మదిస్తుంది, నాడులు చల్లబడతాయి, అహంకారం కరిగిపోతుంది. అందుకే జ్ఞానాంబ దర్శనం కేవలం పూజ కాదు, క్రోధమనే మానసిక రోగానికి చికిత్స, ఒక ఆధ్యాత్మిక శమనం.